విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. దుర్గాజీ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను. నా మీద నమ్మకుంటున్న భయం వేస్తుంది నాకు. చెప్పండి. అంటే పుష్ప 2లో ఏదైనా స్ట్రాంగ్ గా ఉన్న పాయింట్ ఏమైనా ఉంటే చెప్పారా? స్ట్రాంగ్ ఉండాలి, బలంగా ఉండాలి, ట్రైలర్ కన్నా అదిరిపోయే సీన్ ఏమైనా ఉంటే చెప్పారా? స్టోరీ చెప్పేస్తా. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి. స్టోరీ చెప్పాలని టైం వెయిట్ చేయాలి కదా, కొంచెంసేపు వెయిట్ చేయండి. ఏంటంటే ఇది మరి ఇంత ఆశ పెట్టొద్దండి. నమ్మారు, నమ్మితేనే మోసం చేశాడు, అలా ఉంటది. నేను చెప్పేస్తాను, కానీ చెప్పే ముందు నేను నీ మీద బాగా హట్ అయినా. దిస్ ఇస్ ద చాలా నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నువ్వు వాళ్ళిద్దరిని ఏమడిగావు? ఏమడిగావు తెలుసా? ఏంటి చెప్పండి. అదే నిన్న హీరోయిన్ పోస్ట్ పెట్టింది, అవును, లాస్ట్ డే షూట్. అవును, సరే ఒక్కడిని అడిగావు హీరోయిన్, రెండో వాడిని అడిగినప్పుడు అన్న మారుస్తాము, మళ్ళీ రెండో హీరోయిన్ అంటే హీరోయిన్ పైన బాగా కాన్సన్ట్రేషన్ చేసావు. అంటే మా హీరో కూడా పోస్ట్ పెట్టాడు. హీరో గురించి అడగచ్చు కదా. సరే, ఇప్పుడు మీకు అడుగుతాను. నిజమేనండి, అల్లు అర్జున్ గారు కూడా చాలా ఫీల్ అయి పెట్టడం జరిగింది. ఏంటంటే నేను ఇంత మంచి ఫ్రెండ్ బాండింగ్, మన ఇంట్లోకి వెళ్తే ఇద్దరు ముగ్గురే ఉంటారు, మన అంతా ఉంటారు, కానీ పుష్ప 2లో నా బ్రదర్స్ లాగా, నా ఫ్రెండ్స్ లాగా అది అంతా అటాచ్మెంట్ అయింది. నేను కూడా చాలా బాధపడుతున్నానని చెప్పడం జరిగింది. మీరు అతనితో జర్నీ చేశారు కదా మన అల్లు అర్జున్ గారితో, మీరేమో ఎలా ఫీల్ అవుతున్నారు? 5 years జర్నీ చేశాము, చాలా హ్యాపీగా ఉందని పోస్ట్ పెట్టారు. అసలు హీరో గారు అంటే ఇప్పుడు హీరోయిన్ గురించి అయితే వాళ్ళు చెప్పేశారు. హీరో గారు మా దగ్గరికి అందరు ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి షాక్ ఇచ్చాడు, ఈ రోజుతో లాస్ట్ డే తెలుసా అన్నాడు. షాక్ అందరం, అవును సార్ అయిపోయింది అంటే మాకు అసలు అర్థం కాలేదు. ఇన్ని రోజులు చేసాము, ఈరోజు లాస్ట్ డేనా అని అందరికీ ఎమోషనల్గా హగ్స్ ఇచ్చి, కొందరికి సెకండ్స్ ఇచ్చి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. సార్ కంటే ఎక్కువగా ఇంకా అందరు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది సెట్ అంతా. ఎమోషనల్ అందరు చాలా బాధపడ్డారు. అండ్ వెంటనే డైరెక్టర్ గారి దగ్గరికి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళినాం. సార్ వీఆర్ మీ సోల్జర్స్ సార్, మేమందరం మీకు సోల్జర్స్, మీరు మాకు ఆర్మీ లాగా అది ఇదని. ఇంకా అసలు మాటలు వస్తలే ఇంకా ఎవరికి. లాస్ట్ డే అనేసరికి ఇంకా కొందరు ఏడవడాలు, కొందరు అలా అయిపోయి సెట్ అంతా ఒకటేసారి కొంచెం ఎంత పండగలా ఉండేనో లాస్ట్కి వచ్చేసరికి ఒక పెళ్ళి అయిపోయి ఒక అమ్మాయిది పంపించేటప్పుడు ఏడుస్తారు, ఆ విధంగా కొంచెం మూడీ అంటే సాడ్ మూడ్గా అయితే అయిండే. వాట్ ఎవర్, కానీ మళ్ళీ పండుగ అనేది December 5 నుంచి థియేటర్లో మొదలు కాబోతుంది. థియేటర్లో మాస్ జాతర చెప్తున్నా కదా. ఇప్పుడు వరకు మీరు ఎక్కడ మాల్స్లలో అక్కడిక్కడ సినిమాలు చూసినప్పుడు అందరు సైలెంట్ ఉంటారు కదా, అసలు మాల్స్లలో కూడా మంచి మంచి థియేటర్స్ అంటే లైక్ ఐమాక్స్, ప్రసాద్స్లో కూడా ఒక్కటే అరుపులు ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మాస్ జాతర ఉండబోతుంది. అసలు బన్నీ గారిని అంటే మనం ఇప్పుడు వరకు ఐకాన్ స్టార్ అలా చూసాము, పుష్పరాజ్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్యాన్ ఇండియా లెవెల్లో ఎలా చూపించబోతున్నాడు అనేది ఇంకా తెరపైన చూసి ఒక్కొక్కరు ఇన్ని రోజులు ఉన్న క్యూరియాసిటీకి చింపేసుకుంటాం అంతే. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. నెక్స్ట్ అంటే పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ది కూడా అలాగే ఉంటుంది, ప్రతి ఒక్కరిది. ఈవెన్ చిన్న చిన్న ఆర్టిస్టులది కూడా పర్ఫార్మెన్స్ అనేది అదిరిపోతుంది. అసలు చూసి ప్రతి యాక్టర్ని గుర్తుపెట్టుకుంటారు సినిమాలు. నేను చెప్తా, ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ని కూడా కొన్ని సీన్స్లలో బాగా గుర్తుపెట్టుకుంటారు. అరే వెనకాల వీళ్ళది కూడా అంటే ఇంత ఇంపార్టెంట్ ఉందా, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఇచ్చాడు సుకుమార్ సార్. అసలు చాలా అద్భుతంగా ఆ ఫ్రేమ్ కూడా నిండు. అంటే ఇంకోటి మనకు కెమెరామ్యాన్ కూడా క్యూబా అంటే ఇంటర్నేషనల్ సినిమా ఇంటర్నేషనల్ అయిపోయింది, ఆ విధంగానే మన ఇంటర్నేషనల్ తీసుకొచ్చారు క్యూబా గారిని. ఆయన ప్రతి ఫ్రేమ్ అసలు డిఫరెంట్గా హాలీవుడ్, ఇంకా హాలీవుడ్ నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది. సో ఇంటర్నేషనల్ కాబోతుంది మన సినిమా కూడా. అందరు హ్యాపీగా ఫీల్ కావాలి. దీన్ని ఎవ్వరు నెగిటివ్గా ట్రోల్ చేయకండి. చాలా మంచి పెద్ద సినిమా. అంటే మన తెలుగు నేల నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు ఎదిగినా ఇండియన్ యాజ్ ఏ ఇండియన్గా మనము గర్వపడాలి, సపోర్ట్ చేయాలి. మనం ఎప్పుడు విన్నంటూ ఉండాలి. అది మన బన్నీ గారిది క్యారెక్టర్. అయ్యో నేను మర్చిపోయి అంతా చెప్పేస్తున్నాను. ఇంకోటి అప్పటి నుంచి స్టోరీ అడిగారు వాళ్ళు చెప్పలేకపోయారు. పుష్ప 2కి తేడా ఏందని అడిగారు మీరు. పుష్ప 2కి పుష్ప 2 అంటే పుష్ప అనేది ద రైజ్ అంటే ఎలాగా కూలివాడిగా ఎదిగాడు.
తర్వాత రిచ్ అయ్యాడని మీరు చెప్పారు. అవును. అయిన తర్వాత టైటిల్ చూసారా, పుష్ప ద రూల్ ఏం చేయబోయాడు అనేది డిసెంబర్ 5వ తేదీన మంచి హ్యాపీగా థియేటర్లో చూడండి. అరుపులు కేకలతోటి అదిరిపోతుంది. మరి ఇది స్టోరీ అంత ఎరిపప్పలా కనిపిస్తున్నానండి. పప్పని పేరు గాని మరి ఎరిపప్ప కాదండి. ఇలా ఎవరని చెప్తారా? ఏం చెప్పారండి? స్టోరీ మొత్తం చెప్పేసి అంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఎలా అయ్యాడు, రూల్ ఎలా చేయబోతున్నాడు అనేది చూడాలి కదా మనం. ఇప్పుడు చూడండి ఎలా చెప్తాం చెప్పు. రైజ్ అయితే చూశారు. మీరు చెప్పినా చెప్పకుండా నేను 5వ తారీఖు నాడు పోతా. నువ్వు ఆయనకి మైక్ 800 కాదు. సరే, దీంట్లో ఇప్పుడు రష్మిక గారు దాంట్లో సామి అని చేశారు కదా, దీంట్లో ఇంకేమన్నా చేస్తారా? ఇంకేమన్నా చేశారని అడుగుతున్నారు. అక్కడ నీళ్ళల్లా అది చేశారు కదా, సామి చూపే బంగారమాయే. ఆల్రెడీ ఇందులో ఉంది కదా వేసారు. దేంట్లో ఆల్రెడీ సాంగ్ వచ్చింది కదా మొన్న. అది అయిపోయింది 2లో. చూసేకి అకిరవ మదిరి ఉంటాడే నా సామె. మామూలుగా ఉండదు. మర్చిపోయారా మీరు చెప్తుంటే? ఇలా వచ్చింది అది. ఆవిడ రష్మిక గారు కూడా చాలా జెన్యున్ పర్సన్, చాలా బాగా మాట్లాడితే హార్ట్ఫుల్ గానే. మమ్మల్ని చూసినప్పుడు కూడా ఏదో సొంత మరిదిలతో ఇంట్లో ఫ్యామిలీలో ఎలా ఉంటాం అంటే యాక్చువల్లీ లైవ్లీ చాలా ఇంట్లో కుటుంబంతో ఎలా ఉంటది అంతలా బాండింగ్ తో ఉంటది ఆవిడ. నిజంగా చాలా హ్యాపీ ఆవిడతో కూడా వర్క్ చేయడం. మేము మమ్మల్ని కూడా ఆవిడ ఎప్పుడు మర్చిపోదు. దుర్గా అని మా పేర్లు కూడా పాపం వచ్చి ఆవిడే మార్నింగ్ రాగానే గుడ్ మార్నింగ్ ఆవిడే చెప్తుంది. మేము మర్చిపోయినా సరే ఏదో మేము ఏదో షార్ట్ లో ఉన్నప్పుడు సరే ఆవిడ వెనకాల నుంచి వచ్చి మరి చెప్తుంది ఆవిడ. ఓకే, ఇప్పుడు స్లాంగ్ అంటే పుష్ప అనగానే ఒక డిఫరెంట్ స్లాంగ్ వచ్చింది. అంటే గోదావరి స్లాంగ్ ఏంటిదంటే చిత్తూరు స్లాంగ్. ఏంది నన్ను వాట మాట్లాడుతుంటువా? ఏంది ఇది? ఏం చెప్పాలి నేను? ఏంది నా అట్ట మాట్లాడుతున్నా? పుష్ప 2నా? పుష్ప 2 నన్ను తగ్గిస్తున్నారన్న మీరు. అట్ట కాదు గానే తూరు నువ్వు చెప్పబ్బా. డిసెంబర్ 5th వస్తుందా కదా పుష్ప 2. చూ అబ్బా అక్కడ చూసేదనా మా పుష్పన్న. ఇది సార్ పుష్ప గారి రూల్. చూడన్నా నువ్వు ఎట్ట ఉంటదో. డైలాగ్ చెప్పేశాడు, స్టెప్ చూపెట్టేశాడు, సాంగ్ కూడా పాడేశాడు. చూసావా నేను ఎట్లా బయట రప్పించేస్తున్నాను? నిజం కదా మాలో ఉన్న వైల్డ్ ఫైర్. అల్లు అర్జున్ అన్న ఇలా కాల్ పైకేస్తాడని చూపెట్టావు. ఇది రిలీజ్ అయిపోయింది, పుష్ప 2 సినిమా అంతా రిలీజ్ అయిపోయింది. కాదు మీరు గ్లిమ్స్ చూడలేదు? గ్లిమ్స్ అంటే ఏంటిదండి? టీజర్ కి ముందు గ్లిమ్స్ ఒకటి వచ్చింది. అచ్చా తెలియదండి. అది స్టెప్ కూడా చెప్పేశాడు. వావ్, చూసావా మిషన్ అసలు నీ దోస్ కటిఫ్ చూడు ఎట్లా చెప్పానా నన్ను నమ్ముకోమని. నిన్ను బాగా నమ్ముకున్నాను. కాదు మనోడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్తారు చెప్పండి. ఏమైనా చెప్పారా అదండి? స్ట్రాంగ్ గా మంచిగా రివీల్ ఒకటి ఏదన్నా ఫైట్ సీన్స్ కానివ్వండి, ఒక మంచి డైలాగ్ కానివ్వండి. మన పుష్ప కాదు కదా డైలాగ్ చెప్పడానికి. ఆయన చెప్తాడు December 5 చూడండి. ఆ డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ ఇచ్చారా? వెరీ గుడ్, బాగుపడతాం. బట్ ఫైట్స్ కూడా చాలా బాగుంటాయండి. ఫైట్స్ ఒక రేంజ్ లో ఉంటాయి కానీ డిఫరెంట్ గా ఉన్నాయి. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఓకే,